ఏపీ సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తుంటి ఎముకకు సర్జరీతో హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తుంటి ఎముకకు సర్జరీతో హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. తుంటి ఎముకకు సర్జరీతో హాస్పిటల్లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ సీఎం కేసీఆర్ ని యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఏదైతే కేసీఆర్ ఆరోగ్య సంబంధించి కూడా వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్న నేపథ్యం కావచ్చు, కేసీఆర్ కి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సహకారాలు కూడా అందిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. త్వరగా త్వరగా కోలుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలని కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సూచించిన నేపథ్యం కేసీఆర్ కి సంబంధించి ఏదైతే కాసేపటి క్రితం అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గా పరామర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరామర్శించిన నేపథ్యం కావచ్చు. కేసీఆర్ సంబంధించి అక్కడ కేటీఆర్ హరీష్ రావులను కూడా కేసీఆర్ సంబంధించిన ఆరోగ్య వివరాలను కూడా రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా అంటే నిన్న నుంచి కూడా కేసీఆర్ ఆరోగ్య పైన కూడా అక్కడ అధికారులను కూడా ఎప్పటికప్పుడు అక్కడ పంపిస్తూ కూడా వైద్యుల చేత కేసీఆర్ సంబంధించిన ఆరోగ్య సంబంధించి కూడా వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న క్రమం కావచ్చు. పూర్తిగా ఆయన త్వరలో కోలుకొని ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు రావాలని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి సంబంధించి కూడా యశోద ఆసుపత్రికి వస్తున్నారని తెలిసిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి సీఎం అభిమానులు కావచ్చు, మొత్తంగా యశోద ఆసుపత్రి ఆవరణలో కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇంకా ఏదైతే ఇక కేసీఆర్ సంబంధించి కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ యశోద ఆసుపత్రికి వస్తున్న సందర్భాలు కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే కేసీఆర్ ఆరోగ్య సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా సహకారాలు అందిస్తాం, ఇంకా మెరుగైన వైద్యం సంబంధించి కూడా ఇతర ఆసుపత్రులకు సంబంధించి కూడా తీసుకెళ్లాలనే సూచనలు కనిపిస్తే దానికి కూడా సహకరిస్తామని కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. రైట్ హరీష్, అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్తో ఏమేమి మాట్లాడారో ఏమన్నా తెలుస్తా ఉందా?
ఖచ్చితంగా త్వరలో కోలుకోవాలి. త్వరలో కోలుకొని ఏదైతే సర్జరీకి సంబంధించి కూడా ఇప్పటికే కేసీఆర్ సర్జరీకి రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. నిన్న సర్జరీ చేసిన వెంటనే కూడా కేసీఆర్ సాయంత్రం వేళలో కూడా నడవడం జరిగింది. దీనిగా కేసీఆర్ సంబంధించి మీరు త్వరలో కోలుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలని కూడా సూచించిన నేపథ్యం కావచ్చు. ఇక పూర్తిగా ఆయన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కూడా నిన్న ఏదైతే అధికారులను కూడా పంపించడం జరిగింది. పూర్తిగా నిన్న నుంచి కూడా అధికారులు అక్కడనే ఉన్న పరిస్థితి కావచ్చు. కేసీఆర్ సంబంధించిన ఆరోగ్య సంక్షేమాల పైన కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. ఏదైతే ఈ రోజు కేసీఆర్ సంబంధించి కూడా తాను త్వరలో కోలుకోవాలని కూడా నేను మాట్లాడారు. అయితే రేవంత్ రెడ్డితో పాటు సీతక్క, షబ్బీర్ అలీ వెళ్ళినట్లు తెలుస్తోంది. వారు కూడా కేసీఆర్తో ఏమన్నా మాట్లాడినట్లు తెలుస్తోందా? అంటే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అందుబాటులో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు వెళ్ళిన నేపథ్యం ఇక్కడ ఏదైతే పొన్నం ప్రభాకర్ అలాగే మా సీతక్క, షబ్బీర్ అలీ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. పూర్తిగా అంటే వాళ్ళకి సంబంధించి కూడా కేసీఆర్ త్వరలో కోలుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి. కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే సంబంధించి కుటుంబ సభ్యులకు కూడా కేటీఆర్ త్వరలో కోలుకుంటారు అని కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక మంత్రులకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లో ఉన్న నేపథ్యం కావచ్చు. ఆయన మరి కాసేపట్లో కేసీఆర్ ని పరామర్శించేందుకు కూడా యశోద ఆసుపత్రికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.